ఉద్యానవన పంటల కోసం విజ్ఞాన యాత్రకు వెళ్తున్నటువంటి రైతు మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రైతు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి. స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు పండించినటువంటి రైతులకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. దీన్ని విస్తరింప చేయాలని ఈరోజు ప్రతి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ ఇటు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, మరో పక్క కూరగాయల తోటల మీద ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఆదాయం వస్తుంది. కాబట్టి కూరగాయల తోటల పెంపకానికి కూడా పందిళ్ళు వేసుకోవడానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈరోజు రైతులకి విజ్ఞానం చేతిలో ఉంటే విజయం పొలంలో ఉంటది. అందుకోసమే ఈ విజ్ఞాన యాత్ర. గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండంగా పామాయిల్ పండిస్తున్నారు, అరటి, బొప్పాయి, కోకో, అట్లాగే అక్కడ జామ, మిరియాలు, ఇలాంటి ఎన్నో ఆధునిక వ్యవసాయంతో హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలతోటి హార్టికల్చర్ పంటలు వేసిన వాళ్ళు ఆర్థిక బాటలో ముందున్నారు. అందుకోసమే వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారి లక్ష్యాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఆశయంతో వినుకొండ నియోజకవర్గాన్ని సుమారు 40 నుండి 50 వేల ఎకరాలని హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు వేపించి రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుంచాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒక ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి ప్రతి నెల వచ్చే జీతాన్ని ఈరోజు రైతు సోదరులకి వాళ్ళ విజ్ఞాన యాత్రల కోసం ఖర్చు పెట్టడం, మరికొంత దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టడం, అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలకు ఖర్చు పెట్టాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఉద్యానవన పంటలతో తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సామాన్యమైనటువంటి పంటలు, వరి, ఇలాంటి పంటలు వేస్తే రైతులకు తక్కువ ఆదాయం వస్తూ ఉంది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం ఒక్కసారిగా రైతులకి ఈ విజ్ఞాన యాత్రలో రైతు చేతిలోకి విజ్ఞానం వస్తే సిరి సంపదలు వాళ్ళ ఇళ్లలో. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు హార్టికల్చర్ పంటలు, కూరగాయల పంటలు పండిన వాళ్ళు స్థిరమైనటువంటి ఆదాయం, మెరుగైనటువంటి ఆదాయం సాధిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. అట్లాగే హైటెక్ పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోవటం, అట్లాగే డిమాండ్ ఆధారిత పంటలు పండించడం. గత ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేశారు, రైతులను నిర్లక్ష్యం చేశారు, రైతుల్ని దగా చేశారు. గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రైతాంగానికి ఉద్యాన పంటల మీద సబ్సిడీ ఇవ్వలేదు, వ్యవసాయ ప్రకారాలను సబ్సిడీలో ఇవ్వలేదు గత ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఈ రోజు చంద్రబాబు గారు ఆకాంక్ష ఒకటే, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటే రాష్ట్ర రైతాంగం ఆదాయం పెరగాలి. రైతు తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రగతే దేశ ప్రగతిగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర సాధనకు, రైతుల ప్రగతులకి బాటలు వేస్తూ ఒక ఎజెండాగా తీసుకున్నారు. అందుకే ఈ ఎజెండాని, ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్ది స్వర్ణాంధ్రకు బాటలు వేస్తాం. ఇదే మా లక్ష్యం. డిమాండ్ ఆధారిత పంటలు పండించడం, అలాగే మార్కెట్ లింకేజ్ ని కలపడం, రైతులకి అగ్రిటెక్ ని దిగుబడులు పెంచడానికి ఉపయోగించుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈరోజు రైతుల ఆర్థిక ప్రగతికి, దిగుబడులు పెంచడానికి ఈరోజు ఉపయోగించే దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైటెక్ అగ్రికల్చర్ లో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటాం. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఆర్థిక ప్రగతి సాధిస్తాం. ఒకప్పుడు పామాయిల్ తోటలు ఊరికే చూద్దామని వేశారు రైతులు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. ఈరోజు ఎకరానికి 1,50,000 ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు వేలాది ఎకరాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈరోజు పామాయిల్ తోటలు వేశారు. అందుకే మన ప్రాంతంలో కూడా కొన్ని మండలాలు అనువైనవిగా అధికారులు గుర్తించారు. అందుకోసం పామాయిల్ తోటలు వేసినందువల్ల ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తూ ఉంది. అనువైన 20-30 సంవత్సరాల ఆదాయం వస్తుంది పామాయిల్ తోటల వలన. అందువలన పామాయిల్ తోటలు, హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు పెంచి 40,000 నుండి 50,000 ఎకరాలు పెంచి రైతుల తలసరి ఆదాయం పెంచడం ఒక యజ్ఞంగా తీసుకున్నాం. ఈ యజ్ఞంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. వినుకొండ ప్రాంత రైతులు, పల్నాడు జిల్లా రైతాంగం యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవుతుంది. ఆ లక్ష్యాలతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అట్లాగే వినుకొండ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. వినుకొండ అభివృద్ధి ఎజెండాగా ఈరోజు ముందుకెళ్తున్నాం. వినుకొండ ప్రాంత రైతులు అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలో ఒక ఆదర్శంగా నిలబడతారు. ఆర్థిక తలసరి ఆదాయంలో రాష్ట్రంలో ముందుండాలనే లక్ష్యంతో ఈరోజు వినుకొండ రైతాంగం అడుగులు ముందుకేస్తా ఉన్నారు. ఈ విధంగా ఆదర్శ రైతులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఆధునిక వ్యవసాయాన్ని చేపడదాం, హార్టికల్చర్ వ్యవసాయాన్ని చేసి అధిక లాభాలు సాధిద్దామని చెప్పేసి
కొత్త టెక్నాలజీతో పంటలు పండిద్దామని ముందుకొచ్చిన ఈ రోజు రైతాంగాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ విజ్ఞాన యాత్ర రేపు 10 మందికి ఆదర్శం కాబోతా ఉంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నారు. అంటే కళ్ళతోటి వేరే ప్రాంతాల్లో రైతులు ఎంత బాగా పండిస్తున్నారు, ఎంత బాగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అనేది మన ప్రాంత రైతులు కళ్ళతో చూస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వారికి ఒక నాలెడ్జ్ వస్తుంది. వారి యొక్క విజ్ఞానమే రేపు వారి సిరి సంపదలు సంపాదించడానికి, ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది. అందుకే ఈరోజు ఈ రైతు విజ్ఞాన యాత్ర తీసుకున్నాం. ఇది ఒక ఎమ్మెల్యేగా నా చేతో నుండి ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భవిష్యత్తులో అవసరమైతే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తాం. దివ్యాంగుల పార్టీ దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారు వరాలు ప్రకటించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే దివ్యాంగులకి సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. చదువు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి హౌసింగ్ నిర్మాణం చేసి అర్బన్ హౌసింగ్ లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ దివ్యాంగులు కేటాయించడం ఎంతో అభినందనీయం. ఈ విధంగా రైతుల కోసం, దివ్యాంగుల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. చదువుకునే విద్యార్థులకు, దివ్యాంగులకు ఒక పక్క పెన్షన్లు ఇస్తూ మరో పక్క వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం మరి ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల దేవుడు. ఆ విధంగా వారికి ప్రత్యేక అటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే దివ్యాంగుల భవన్ ఒకటి ప్రత్యేకంగా వారి యొక్క క్షేమాన్ని, వారి యొక్క అభివృద్ధిని చూడటానికి ఒక దివ్యాంగుల భవన్ కూడా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎంతో అభినందనలు. అందుకే ఈరోజు దివ్యాంగులందరూ చెప్పుకుంటున్నారు మా పాలిటి దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారని దివ్యాంగులందరూ కూడా కొనియాడుతా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి మంచి వరాలు ఇచ్చారు దివ్యాంగులకి. అందుకోసమే ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని వినుకొండలో ట్రైసైకిల్స్ పంపిణీ కూడా దివ్యాంగుల కోసం చేశాము మన 2వ తారీఖున. భవిష్యత్తులో కూడా దివ్యాంగుల కోసం శివశక్తి ఫౌండేషన్ అనే కార్యక్రమాలు చేస్తుంది.